తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జోహార్ ఎన్టీఆర్ జోహార్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయకత్వం లోకేష్ నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం రాజు గారు ఈ మధ్య శక్తి కార్పొరేషన్ డైరెక్టర్ గా కూడా ఎన్నికయ్యారు. చిన్నరాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈ తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మా ఆప్తులు కుదరవల్లి సుధాకర్ రావు గారు మా ఆహ్వానం మేరకు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మా ధన్యవాదములు. 1982లో తెలుగువారి ఆత్మగౌరవం పేరుతో ప్రపంచవ్యాప్తంగా ఆవిర్భవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 1983లో ఇంకొక అద్భుతం జరిగింది. ఏంటంటే 9 నెలల్లో ప్రాంతీయ పార్టీగా ఏర్పడి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి చరిత్ర సృష్టించినటువంటి ఈ దేశంలో ఏదైనా పార్టీ ఉందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ. ఈ విధంగా బడుగు బలహీన వర్గాలకు వేరేగా ఏదైనా పార్టీ ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. ఇక్కడ మీ అందరికీ తెలుసు, ఈ దేశంలో చెప్పు చెదరకుండా ఏ పార్టీ అయినా ఉందంటే ఒక తెలుగుదేశం కార్యకర్తగా కాలం ఎగరేసి చెప్తున్నాను. 43 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఉందని. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మన రామారావు గారు, నందమూరి తారక రామారావు గారు యువతకు ఎంతో రాజకీయాలకు ప్రాధాన్యత ఇస్తే చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరింత యువతను ప్రోత్సహించి మెడికల్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ తీసుకొచ్చి ప్రపంచానికి పరిచయం చేశారు. అదేవిధంగా రాజకీయాలకు తెస్తే ఈ రోజు మన నారా లోకేష్ గారు నవతరంతో ముందుకు వస్తూ నవతరంలోని యువతకు అండగా నేనుంటాను, గొంతుకునే నేనుంటాను అంటూ ఒక 3 తరాల తెలుగుదేశం పార్టీ నాయకత్వంలో మహాకూటమి ఏర్పడి మనమందరం కష్టపడి ఈ రోజు కూటమి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని అభివృద్ధి పదంలో దూసుకు వెళ్తున్నటువంటి రథ సారథ్యంలో మనం అందరం పనిచేయడం నాకు చాలా గౌరవంగా ఉంది. జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. థ్యాంక్ యూ చిన్నరాజు గారు. అలాగే మన కార్యక్రమం నెక్స్ట్ ఎన్ఆర్ఐ తెలుగుదేశం. కడప జిల్లాలోని మరిన్ని వార్తా విశేషాల అప్డేట్స్ కోసం మా SCN న్యూస్ ఛానల్ను తప్పకుండా చూడండి.